శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి జూలై 5వ తారీఖున అనగా శనివారం నాడు వీడి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురుగారు అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ధైర్యానికి చాలా మారుపేరుగా కనిపిస్తారు. చూసేందుకు సున్నితమైనటువంటి మనుషులుగా కనిపించినా చాలా ధైర్యంగా ఉంటారు. ఏదైనా కానీ ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరండి. అయితే అసలు ఎంత ధైర్యంగా ఉంటారంటే ఒక సింహం ఎలా అయితే ధైర్యంగా ఉంటుందో, ఒక సింహం అనేది అడవికి ఎలా రాజుగా ఉంటుందో అలా వీరు కూడా నలుగురిలో ఉన్నప్పుడు మేమే కింగ్ అన్నట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీకు మీరుగా ఏర్పరచుకుంటారు. ఒక మంచి రాజుల ధైర్యాన్ని, కర్తవ్య పాలనను సమగ్రవంతంగా నిర్వహిస్తారు. అలాగే కర్తవ్య పాలనలో మీరు కొంచెం హృదయం లేని వారుగా కూడా ఎదుటి వ్యక్తులు కనిపిస్తారనమాట. అయితే అంత జాగ్రత్తగా మీరు చాలా చక్కగా మీకు ఇచ్చినటువంటి పనిని అప్పచెప్పినట్టు పనిని చాలా చక్కగా మీరైతే చేసేస్తారని చెప్పడానికి నిదర్శనం మీరైతే చెప్పుకోవచ్చండి. మీరు ఆ పనిని అంత చక్కగా నిగ్రహంగా కూడా చాలా నిగ్గచ్చగా చేస్తారు. అయితే అందులో ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా మీ పై అధికారులు కావచ్చు, లేదంటే మీరు అప్పగించిన వారు, పని అప్పగించిన వారు కావచ్చు, హాయిగా కళ్ళు నిండా నిద్రపోతున్నారనమాట. ఎందుకంటే ఇంక ఏముందిలే, వారికి అప్పగించాం కదా పని, వారు మరలా మనం ఆలోచించి కదా వేస్ట్, వాళ్ళు పూర్తి చేస్తున్నటువంటి నమ్మకము ఎటు వ్యక్తులు కలిగేలా మీ యొక్క పనితీరు ఉంటుందన్నమాట. దీని అర్థము అది అలాగే నలుగురిలో పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి. అందరూ కూడా నా వారని చెప్పి అనుకుంటారండి. మీరు నమ్మిన వారిని కూడా బాగా చేరదీస్తారు, గంభీరంగా కనిపిస్తారు. కానీ మనసు మాత్రం వినలాంటిది. ఎవరికి కూడా కలలో కూడా కీడు తలపెట్టాలని చెప్పి కానీ ఎదుటి వారిని నాశనాన్ని కానీ అస్సలు కోరుకోరు. భగవంతుడు మీకు ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉంటాడు, ధైర్యంగా ఆయన నా వెనకాలే ఉంటాడని చెప్పి మనస్ఫూర్తిగా మీరు నమ్ముతూ ఉంటారు. అలాగే నాకు ఇంతవరకే దక్కాలని చెప్పి ఉందేమో, లేకపోతే నాకు ఇంతే దక్కాలని ఉందేమో అందే ఇంతే ఇచ్చాడని చెప్పి చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. అతిగా దేనికి ఆశకైతే పోరండి. ఉన్న దాంట్లో సర్దుకుపోతారు. దొరికిన దాంతోనే ఆనందంగా ఉంటారు. ఆ రోజుకి పోనీలండి, తర్వాత రోజు వస్తుందిలే, ఈ రోజు కాకపోతే తర్వాత రోజైనా మనం అనుకుని సాధించలేమా, ఏమిటి ఉన్నటువంటి ఒక్క పాటి జీవితంలో మనకు నచ్చింది జరిగితే మనం తప్పు కాదు కదా అని భగవంతుడు ఇంతవరకు ఇవ్వాలని చెప్పి పోనీ ముందు ఇంతకన్నా ఇంకా ఎక్కువ మనం దక్కవలసిన మంచి జీవితం ఇంకా ఉందేమో, రాసి పెట్టుందేమో అని చెప్పి ఒక ఆశను కలిగి ఉంటారు. అంతేకాకుండా నలుగురికి కూడా మోటివేషనల్గా మంచి మాటలు చెప్పడం కానీ, లేదంటే కష్టాల్లో ఉన్న వారికి ఏదైనా మాట సలహా కానీ, లేదంటే ఏదైనా డబ్బు సహాయం కానీ, ఇటువంటివి ఏదో ఒకటి అందివ్వడంలో ముందుంటారండి. అతిగా దేనికి ఆశకు పోరు. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు. దొరికిన దాంతోనే ఆనందంగా ఉంటారని చెప్పుకుంటాం కదా. అలాగే లేని దానికోసం కూడా ఎక్కువగా ఆరాటపడరండి. అందుకే అన్ని రాశుల వారి కంటే కూడా ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు ఏర్పరచుకున్నారు, సొంతం చేసుకున్నారు కూడా. ఒక రాజు ప్రజల కోసం తన కోసం ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజల సంరక్షణ నా సంరక్షణ అని చెప్పి ఎలా అయితే భావిస్తాడో, ఎలా అయితే ప్రజల కోసం పాటుపడతాడో ఈ రాశి వారు కూడా ఏంటంటే వీళ్ళను నమ్మినటువంటి వ్యక్తుల కోసం కానీ, లేదంటే కుటుంబం కోసం కానీ ప్రాణాన్ని సైతం కూడా పెట్టేస్తారు. కుటుంబంలో ఉన్నవారి అందరి కోసం ఆలోచిస్తారు. వారి బాధ్యతలను కూడా తీరుస్తారు. వారి అవసరాలన్నీ కూడా నెరవేరుస్తారు. అలాగే వారి కష్టం వస్తే చలించిపోతారు. వారి ఆనందాన్ని తమ ఆనందంగా భావిస్తూ ఉంటారు. కుటుంబ విలువల కోసము ఎన్నో కట్టుబాట్లను, విలువలకు ప్రాధాన్యతను కూడా ఇవ్వడమే కాకుండా వాటికి కట్టుబడి కూడా ఉంటారు. అందరూ నా వాళ్ళే అనుకుంటారు. పెద్దవాళ్ళను గౌరవిస్తారు. విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఈ రాశి వారికి. కానీ ఏంటంటే ఆ కోపానికి అనేటువంటి అర్థం కూడా ఉంటుందండి. మీ దగ్గర ఉన్న దాంట్లోనే నలుగురికి సహాయపడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి విషయాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్త ఉండాలి. ఎందుకో తెలుసా, అందరూ కూడా నా వాళ్ళే అని అనుకోవడం మంచిదే, కానీ
అతి మంచితనం అయితే మంచిది కాదండి. అది అస్సలు పనికిరాదు. అది మంచితనం వలన మీరు కొన్ని సమస్యలను మీకు నేరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి కొన్ని విషయాలను మాత్రము మంచితనాన్ని విడిచిపెట్టడమే మంచిదండి. అలాగే షూరిటీ సంతకాలు, మధ్యవర్తిత సంతకాలు మీకు ముందు ముందు రోజుల్లో నష్టాలను కూడా తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ విషయంలో తప్పనిసరిగా మీరు జాగ్రత్త పడాలి. అలాగే కొంతమంది వ్యక్తులు అవసరానికి మాత్రమే మీ ముందు చేతులు జోడించబోతున్నారు. రేపటి రోజున అటువంటి వారు ఎవరో ఒకటి తెలుసుకొని అటువంటి వ్యక్తులతో కూడా జాగ్రత్తగా పడండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి రోజుల్లో మీకు వారు ఏ విధమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చారు, వారు మిమ్మల్ని ఏ విధంగా వాడుకున్నారు, ఎంతవరకు మిమ్మల్ని సమాజంలో మంచివారుగా మీ ముందు నటించారు, ఇటువంటివన్నీ కూడా తెలుసుకొని వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీలో ఒక తెలియనటువంటి దైవిక శక్తి ఉంది. అది ఏంటంటే కనుక ఎదుటి వ్యక్తుల యొక్క ఇంటెన్షన్ మీకు బాగా అర్థం చేసుకుంటారు. అలాగే ఇట్టే పసిగడతారు ఎవరు ఎటువంటి స్వభావంలో మీరు బాగా అంచనా వేయగలిగినటువంటి సమర్థులు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా తప్పనిసరి. ఇక విషయానికి వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అద్భుతంగా అయితే ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా మీకు అనుకూలమైనటువంటి మార్పులన్నీ కూడా కొత్తగా ఒక మంచి లాభాల దిశగా రావడం మీరు గమనిస్తారు. వ్యాపారంలో కొత్త మెలకువలు నేర్చుకుంటారు. అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుపుతారు. మంచి జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. అయితే రేపు మీరు కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. అదేంటంటే మీరు ప్రేమికుల పరంగా కావచ్చు, లేదంటే స్నేహితుల పరంగా కావచ్చు, లేదంటే ఇంట్లోనే ఏదైనా ఒక బంధం ద్వారా మీకు ఏదైనా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అవి ఆస్తి తగాదాల విషయాలు కావచ్చు, లేదంటే ఏదైనా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, బంగారానికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా మీకు వారికి ఏదైనా మాట పెరగటము, అలాగే ఆ మాట పెరగడం వల్ల ఒక పెద్ద వివాదంగా మారటం కూడా జరుగుతుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం దూరంగా ఉండండి. చిన్న చిన్న మాటలు వివాదాలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆచితూచి అప్రమత్తంగా మీరు ఉండక తప్పదు. అధిక పౌరుషంతో కానీ, కోపానికి కానీ గురైతే ఏదో ఒక బంధాన్ని అయితే మీరు దూరం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్త అయితే తప్పనిసరి అండి. అలాగే ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. రేపటి రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయం కూడా మీరు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటే మీ ఇష్టదైవం పూజ లేదంటే నామస్మరణ చేసుకోండి. మీరు హనుమాన్ చాలీస పఠించడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. అలాగే లలితా సహస్రనామము పఠించడం వల్ల మీకైతే మనశ్శాంతి అనేది లభిస్తుంది. పేదవారికి ఉన్నంతలోనే సహాయం చేయండి. ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల మరెన్నో మంచి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. ఒక్కొక్కసారి మనం తలరాత అనేది మనకు కూడా తెలియకపోవచ్చండి. తెలియకపోవచ్చు అర్థం ఏంటంటే అండి, కొంతమంది ఏంటంటే సిద్ధాంతులు దగ్గరలో లేదంటే ఎవరో ఒకరి దగ్గర మీ జాతక ఫలితాలను ఇలా ఉండబోతున్నాయి, ఇలా ఉంటుంది మీ జాతకం అని చెప్పి తెలుస్తుంది కదండి. అటువంటి జాతక ఫలితాలు కొన్ని మీరు తెలుసుకున్నప్పుడు ముందు రోజుల్లో ఎలా ఉంటుందో ఎలా ఉండదో అని మీరు ఒక క్లారిటీతో అయితే ఉండండి. అప్పుడు మీ టెన్షన్స్ గురవటం సహజం. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే అండి, మీ మనసును అధిక ఒత్తిడికి లోనవ్వకుండా ఏదో ఒకటి అంటే భగవంతుడికి ఒక పనిని అప్పగించేయండి. అదేంటంటే పని మీ కష్టం నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడి పాదాల దగ్గర చేయండి. అవన్నీ కూడా ఆయనే చూసుకొని చెప్పండి. మీరు చేయవలసినటువంటి పని కూడా ఒకటి ఉంది. అదేంటంటే భగవంతుడిపై విపరీతమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకోవటము. అలాగే పొగ త్రాగటం మానుకోండి. ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మరి తెలుసా కండి ధనుసు రాశి వారికి ఏం జరగబోతుందో. రేపు చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.